హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. బర్త్ మార్క్. షబీర్ అండ్ మీర్నా మెయిన్ లీడ్స్గా చేసిన ఈ తమిళ సినిమా ఇప్పుడు ఆహా వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే డానీ అండ్ జెన్నీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే జెన్నీ ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే షబీర్ న్యాచురల్ బర్త్ కావాలని ఎక్కడో కొండల్లో ఉన్న ఒక పల్లెటూరికి తీసుకెళ్తాడు. ఆ ఊరు న్యాచురల్ బర్త్కి ఫేమస్ అన్నమాట. స్టార్టింగ్లో జెన్నీ ఆ ప్లేస్ అక్కడి మనుషులను చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తర్వాత అలవాటైపోయి బాగానే ఉంటుంది. ఇంతలో తన హస్బెండ్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు డానీ న్యాచురల్ బర్త్ కావాలని ఎందుకు ఆ ఊరికి తీసుకొచ్చాడు, ఎందుకు వింతగా బిహేవ్ చేస్తున్నాడని తెలియాలంటే సినిమా చూడాలి. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ స్టోరీ స్టార్ట్ అవ్వడం, డానీ అండ్ జెన్నీ విలేజ్కి వెళ్ళడం, ఏదో జరగబోతుంది అని అనిపించేలా నరేషన్ ఉండడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఈరీ ఫీలింగ్ వచ్చేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేసరికి ఈ విలేజ్లో ఏదో జరగబోతుంది అనిపించింది. కానీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ అంతా డొల్లే, లోపలేం లేదు అనిపించింది. అయితే ఆ విజువల్స్, విలేజ్ సెటప్ అంతా డిఫరెంట్గా ఉండడం వల్ల మనం కూడా కాసేపు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కానీ ఎక్కువసేపు ఉండకుండానే బయటకు వచ్చేస్తాం. ఎందుకు అంటే డెడ్ స్లో పేస్. లిటరల్గా ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ వచ్చింది. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. గట్టిగా చెప్పాలంటే సినిమా మొత్తం కనిపించేది ఇద్దరే. ఒక డిఫరెంట్ ప్రిమైస్లో డిఫరెంట్ స్టోరీ చెప్పడం బాగానే ఉంది. కానీ ఒక ఎంగేజింగ్ సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో లేవు. న్యాచురల్ బర్త్ అనే ఒక పాయింట్ తప్ప కథలో కాన్ఫ్లిక్ట్ లేదు. దానివల్ల ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, న్యాచురల్ బర్త్ గురించి వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి, కానీ అది ఒక్కటే సరిపోదు కదా. అండ్ హీరో వింతగా బిహేవ్ చేయడం వెనుక ఉన్న రీజన్ కూడా స్ట్రాంగ్గా లేదు. 2 hours డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది సినిమా, కానీ ఒక లెంతీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మంచి విజువల్స్, మెయిన్ ప్లాట్, న్యాచురల్ బర్త్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. డెడ్ స్లో పేజ్, ఫ్లాట్ నెరేషన్, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం మైనస్ పాయింట్స్. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, ఆడ్గా ఏం లేదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సర్పట్టా పరంబరైలో డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకున్న షబీర్ ఈ సినిమాలో డానీగా చేశాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో సరిగా చేయలేదనిపించింది. జెన్నీగా మీర్నా బాగానే చేసింది. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్గా ఈ మూవీ బాగానే ఉంది. స్టోరీ మొత్తం ఒక విలేజ్లోనే ఉంటుంది. అండ్ ఆ విలేజ్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ విజువల్సే. ఇక సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్ ఒక డిఫరెంట్ పాయింట్ని డిఫరెంట్ సెటప్లో చెప్పాడు, కానీ ఎంగేజింగ్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. చాలా ఫ్లాట్గా రాసుకున్నాడు స్టోరీని. అండ్ హీరో తన వైఫ్ని న్యాచురల్ బర్త్ కోసం ఎందుకు తీసుకొచ్చాడు అనేది క్లియర్గా చెప్పలేదనిపించింది. ఓవరాల్గా బర్త్ మార్క్ ఒక డిఫరెంట్ సినిమా, కానీ చూడడం కొంచెం కష్టమే. స్లో పేజ్ ఉన్నా పర్లేదు, డిఫరెంట్ మూవీ చూస్తా అంటే సినిమా చూడండి, లేదంటే స్కిప్ చేయడం బెటర్. బట్ సినిమాలో ఉన్న విజువల్స్ కోసం అండ్ కొన్ని సీన్స్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఈ సినిమా చూసాక మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.